మహేష్ బాబు గారి గురించి ఆయన చెప్పండి సార్ విశేషాలు. అంటే ఇప్పుడు కొత్తగా ఆయనతో ఇప్పుడు అది కృష్ణ గారు లేరు. ఇంక మీరే తండ్రి లాంటి వారు. అసలు ఏంటి ఎలా కలుసుకుంటుంటారా? అసలు ఏంటి ఆయన సినిమాల విషయం మాట్లాడడం గాని, వాళ్ళ పిల్లల విషయం, ఫ్యామిలీ విషయాలని మాట్లాడుతుంటారా మీతో? మాట్లాడతారు. ఫ్రీక్వెంట్‌గానే కలుస్తుంటాం. కలుస్తుంటారు. హ్మ్. కలుస్తుంటాం. ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నారు కదా! అది ఇట్ విల్ టేక్ 2 ఇయర్స్. హ్మ్. ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది. మంచి పిక్చర్ అవుద్దది. మంచి పిక్చర్ అవుతది. హ్మ్. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ కాబట్టి ఆ! కథ కూడా మంచి కథ అయ్యుంటది. హ్మ్. ఏమైనా సలహాలు అడుగుతుంటారా సార్ మహేష్ బాబు గారు? అంటే ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా బిజినెస్ చేద్దాం అని. సలహాలన్నీ ఉండవు గానీ జనరల్‌గా డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ ఉంటది. హ్మ్. అన్నీ బాగానే చేస్తారు. ఆ పిల్లలు కూడా పరిచయం అండి మీకు? ఆ పిల్లలతో వస్తుంటారు ఎప్పుడన్నా ఇంటికి వస్తారు. వస్తుంటారు. హ్మ్. నేను వెళ్తాను ఎప్పుడైనా. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారి సినిమా రాజమౌళితో 2 ఇయర్స్ పడతది అంటున్నారండి మీరు. కరెక్టే. కానీ ఇదివరకు మన మా చిన్నప్పుడు మీరు చూసుంటే ఒకే రోజు 2 సినిమాలు వచ్చాయండి కృష్ణ గారివి. అవును. మరి ఒకే రోజు 2 సినిమాలు. అది ఆ సినిమాకి, ఆ సినిమాకి పోటీ. అవును. ఏంటి సార్ నిర్మాణంలో అసలు ఏంటి ఎలా తేడాలొచ్చినాయంటారు? ఇప్పుడు ఏంటి ఒక సినిమా రావడాలంటే 2 ఇయర్స్ పడుతుంది. అప్పుడు ఒకే రోజు 2 సినిమాలు. వారంలో 3, 4 పిక్చర్‌లు వచ్చేసేయండి. అంటే ఇప్పుడు సబ్జెక్టు, ఒక క్యారెక్టర్‌లో ఈ ప్రీ ప్రొడక్షన్ వర్కు ఇయన్నీ ఎక్కువ ఉంటుంది. గ్రాఫిక్సు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వర్క్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా. ప్రొడక్షన్ టైమ్ లిమిటెడ్‌గా ఉన్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ కోసం చేస్తున్నారు. చేసినవి మళ్ళీ అవసరమైతే రీషూట్ చేయటం ఇవన్నీ ఉండేవి. పాతకాలంలో కూడా ఉండేవి కానీ మా అన్నయ్య 15, 16 సినిమాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. నెలకా లేతే సంవత్సరానికి ఇవ్వమనండి? సంవత్సరానికి 15, 16 సినిమాలు చేసి 15, 16 సినిమాలు. ఇప్పుడైతే అలా 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో ఒక మూవీ వస్తుందండి. నేను ప్రొడ్యూస్ చేసి 7, 8 పిక్చర్లు ఒక సంవత్సరం చేసినాయండి కొన్నేళ్ళు. 7 అది 7, 8 పిక్చర్స్ వచ్చేసాయి. 8 పిక్చర్లు రిలీజ్ అయ్యాయి. నేను ఓన్గా తీసినాయి. అవునండి. ఓన్‌గా తీసినాయి. అలా హిందీ ఓ 3 సినిమాలు, తెలుగు 2 సినిమాలు, తమిళ్ ఒకటి, బెంగాలీ ఒకటి. అట్లా 7 సంవత్సరాలు 7 పిక్చర్లు చేసిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే అప్పుడు విసుగు విరామం ఉండేది కదా సార్ కొద్దిగా అబ్బా ఇదేంట్రా బాబు అని. ఇంట్రెస్ట్‌గా చేసేవారు అంతే. అంటే కథ కుదిరేది, డైరెక్టర్ కరెక్ట్‌గా ఉండేవారు. ఇప్పుడు రమేష్ గారి ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారండి? అలా అంటే అబ్బాయి, అమ్మాయి. అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు మీ దగ్గర అంటే కనబడుతుంటారు మీకు? అమ్మాయి ఏమో షీఈస్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెల్బోర్న్‌లో. మెల్బోర్న్ ఈ ఆగస్ట్‌లో వచ్చేస్తే అయిపోతుంది. ఓకే అండి. బాబు అండి? బాబు అమెరికాలో ఫిల్మ్ టెక్నాలజీ ట్రైన్ అవుతున్నారు. ఫిల్మ్ టెక్నాలజీ. ఈ జూలైకి వచ్చేస్తాడు. నెక్స్ట్ మంత్ వచ్చేస్తాడు. నెక్స్ట్ ఇయర్ సినిమాలోకి. ఇప్పుడు ఎప్పుడైనా ఈ రీసెంట్ షూటింగ్ చూస్తున్నాడు క్యారవాన్ సంస్కృతి ఒకటి వచ్చిందండి. ఒక బస్సులు ఉంటాయి. ఆ హీరో కానీ మొత్తం యాక్టర్లు అందరూ ఆ షార్ట్ అయిపోయిన వెంటనే క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు అల్లూరి సీతారామరాజు అన్ని ఎలా తీశారు సార్? అప్పుడు నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి నాకు. అసలు అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు. ఎలా తీశారు? వీళ్ళు ఎక్కడ ఉండేవారు నైట్? భోజనాలు ఎక్కడ చేసేవారు? అంతంత జనాలు గూడాలు ఇవన్నీ పెట్టి ఎలా తీశారు? అంటే మొత్తం క్యాంపు కన్స్ట్రక్ట్ చేశారు. 6 feet ప్లాట్ఫామ్ వేసి పైన రైలు గడితో ఆర్టిస్ట్ ఉండటానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టి ఓ 12 కాటేజీలు కట్టామట్లా. మిగతా అంతా డార్మిటరీ. ఒక 5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని. ఓకే అండి. అంటే చుట్టూతా మళ్ళీ ఫెన్సింగ్ ఏదైనా జంతువులు రాకుండా. చింతపల్లిలో ఇక్కడ నుంచి ఈ వ్యాన్లు ఏం లేవు. మరి భోజనాలు ఎలా పెట్టారు? నైట్ అక్కడ పడుకోవడమే. మీరు అన్నట్టు పెద్ద డార్మిటరీ పెట్టారు. మరి పెద్ద పెద్ద యాక్టర్స్ కండి మా కాటేజ్ లాగా కట్టాము. 12 కాటేజీలు. డార్మిటరీ, కిచెన్ కూడా అక్కడే. ఓ 5 years కాంపౌండ్ వాళ్ళలాగా ఈ ఫెన్సింగ్ వేసాం. వాటర్ కూడా 2 kilometers వెళ్ళి తీసుకురావాలి. మంచినీళ్ళు సెలయేళ్ళు ఉంటాయి వాటిలోంచి పట్టుకొని. డీజిల్ కావాలంటే 100 kilometers వెళ్ళి డీజిల్ తెచ్చాం. జనరేటర్ గురించి జనరేటర్ గురించి కార్లకి డీజిల్ కావాలి కదా. అసలు అప్పుడు ఆ వర్కే వేరు సార్. ఎంతైనా కష్టపడి చేసేవారు వాళ్ళు.
అప్పుడు డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉందంటారండి వాళ్ళకి, అప్పుడున్న యాక్టర్లకి డబ్బులు సంపాదించాలన్న. అంటే పేమెంట్ ఇచ్చాం కదా, రెమ్యునరేషన్ కాదు, డబ్బులే ధ్యేయంగా వర్క్ చేసి లేదు నేను అనుకుంటున్నాను. పేరు రావాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. సినిమాలో యాక్ట్ పేరు రావాలనేది ఉంటుంది, డబ్బు ఉంటుంది, రెండు ఉంటాయి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి అంటే ఇంత పేమెంట్ లేవు ఇప్పుడు. అవునండి. ఇప్పుడైనా వర్క్ చేయడం అట్లనే చేస్తారు కదా వెళ్ళినప్పుడు. అంటే మాకేంటంటే సినిమా వాళ్ళకి అలవాటు, ఎక్కడన్నా ఫెసిలిటీ ఉంటే ఏ ఫెసిలిటీ తీసుకుంటాను, ఫెసిలిటీ లేకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతుంది. అది అది మొట్టమొదటి నుంచి ఉంది. ఏ హీరోకి, రామారావుకైనా, కృష్ణ గారికైనా, లేకపోతే ఎవరికైనా ఫెసిలిటీస్ ఉంటే మాత్రం తీసుకుని, ఫెసిలిటీస్ ఉంటే ఫెసిలిటీస్ హైయెస్ట్ ఫెసిలిటీ ఊళ్ళో ఉంటే, ఫెసిలిటీ లేదు లేకపోతే ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడం. అంటే ఒక గ్రామం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా తీసుకోవడం అలా చేసేవారు. పూర్వం పాడి పంటలు అలా అనిపించింది అన్న. పాడి పంటలు మానికొండలో వాళ్ళ ఇళ్లలోనే దిగాం కదా, వాళ్ళ చుట్టాలు కృష్ణ గారు, భోగినేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో, మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే దగ్గర దగ్గర ఇంట్లో ఉండేవారు, అడ్జస్ట్ అయ్యేవారు. మానికొండలో చాలా మంది పెద్ద ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవాడు. వాళ్ళు కూడా ఫోన్ చేసుకునేవాళ్ళు, ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది సినిమా వచ్చింది, అయినా కలుస్తూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఊళ్ళో వాళ్ళు నాకు దగ్గర దగ్గర 100 ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అయ్యి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఆప్యాయత అటువంటిది. ఆ రోజు షూటింగ్ చేశారు మన ఊళ్ళో అని చెప్పేసి 15 days ఉన్నాం అక్కడ. అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అంతా అక్కడే ఉన్నారు. ఎన్టీ రామారావు గురించి చెప్పండి సార్. మీకున్న జ్ఞాపకం ఎన్టీ రామారావు గారు అప్పుడు, అసలు ఎన్టీ రామారావు గారు అసలు ఎంత అంటే పెద్ద హీరో, అంటే అందరికీ ఆరాధ్య దైవం. అంటే సినిమా కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఇంకా ఎన్టీ రామారావు. మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి రామారావు. ఈ కంపెనీ పద్మాలయస్ అంటే రామారావు ఎదుగుదలలో ఎన్ఏటి సంస్థది ముఖ్య పాత్ర. విజయ సంస్థ తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు పాతాళ భైరవి, ఎన్ఏటిలో ఆయన సినిమాలు మీకు ఫస్ట్ 2 సినిమాలు ఎక్స్పెరిమెంటల్ తీశాడు, పిచ్చి పుల్లయ్య తోడుదోములని. తర్వాత అది కరెక్ట్ కాదని జయసింహ, సీతారామ కళ్యాణం, గులేబ కావలి కదా, పాండురంగ మార్చం, ఇట్లా డిఫరెంట్ ఒకదానికి సంబంధం లేదు. ఒకటి సాంఘికం, ఒకటి ఇట్లా అన్ని ఖర్చు పెట్టి తీశారు బాగా. ఆ రోజుల్లో విజయ సంస్థ తర్వాత బాగా ఖర్చు పెట్టి తీసింది వాళ్ళే. అవి పెద్ద హిట్స్. రామారావు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన ఓన్ సంస్థ ఒకటి ముఖ్య కారణం. త్రివిక్రమరావు కానీ అట్లా మనం కృష్ణ గారిని ఈయనతో చిన్న సినిమాలు తీసేవాడు అప్పటికి, బ్లాక్ అండ్ వైట్. మనం కూడా రామారావు నాగేశ్వరరావు స్థాయికి వెళ్ళాలంటే మనకు ఒక పెద్ద కంపెనీ మనం ఓన్గానే తీయాలి అనే ఉద్దేశంతో పద్మాలయ స్థాపించి ఆయన అగ్ని పరీక్ష అనే సినిమా తీసాం. అది అంత ఆడలేదు, ఇది కాదని కమర్షియల్గా తీయాలని మోసగాడు తీసాం. పద్మాలయ స్టూడియోస్ లో మంచి ఫేమస్ వచ్చింది మోసగాడు. అదే ఫౌండేషన్. ఇవాళ పద్మాలయ సంస్థ ఇలా నిలబడటానికి ముఖ్య కారణం మోసగాడు. అది ఆ రోజుల్లో పాన్ ఇండియా సినిమా. అవునండి. 10-12 భాషల్లో డబ్బింగ్ వెళ్ళి